హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. సో ఎస్టర్డే క్లాస్లో మనము లైట్ రిఫ్రాక్షన్ ఏపీ స్టేట్ బోర్డ్కి సంబంధించిన లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్లో లైట్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, కర్వ్డ్ మిర్రర్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ నుండి తెలుసుకున్నాము. సో ఈరోజు కర్వ్డ్ మిర్రర్స్ అంటే డీటెయిల్గా నేర్చుకుందాం. సో యాజ్ వి నో, కర్వ్డ్ మిర్రర్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ కాన్కేవ్, another one is convex. So concave mirror smooth surface inside ఉంటుంది. సో కాన్వెక్స్ మిర్రర్ స్మూత్ పాలిష్ సర్ఫేస్ వచ్చేసి స్మూత్ సర్ఫేస్ అవుట్వర్డ్స్కి ఉంటుంది. సో వీటినే మనము స్పెరికల్ మిర్రర్స్ అని కూడా అంటాం. అంటే ఒక బాల్ని, ఒక స్పెరికల్ బాల్ని టూ పార్ట్స్గా కట్ చేస్తే ఎలా కనపడతాయో అలా కనపడతాయి అన్నమాట ఈ యొక్క కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో క్లియర్గా అర్థమైంది కదా. స్పెరికల్ మిర్రర్స్కి కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. సో ఇవి తెలియకుండా మనము స్పెరికల్ మిర్రర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోలేమన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి పోల్, సెకండ్ వన్ ప్రిన్సిపల్ యాక్సిస్, థర్డ్ వన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఫోర్త్ వన్ ప్రిన్సిపల్ ఫోకస్, ఫిఫ్త్ వన్ ఫోకల్ లెంత్, సిక్స్త్ వన్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇవేంటివో డయాగ్రామ్ వేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంతకుముందు టర్మ్స్ అని చెప్పాను కదా. సో టర్మ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్కేవ్ మిర్రర్లో తీసుకుందాం. సో కాన్కేవ్ మిర్రర్కి సెంటర్ అంటే ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎం పాయింట్ అనుకోండి, ఇది ఎం పాయింట్, ఎన్ పాయింట్. సో కాన్కేవ్ మిర్రర్కి ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని మనం పోల్ అనుకోవాలి, పోల్ చెప్పాం. సో ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది పాస్ అవుతుంది కదా, ఇది కనపడుతుంది కదా, ఇమాజినరీ లైన్. ఈ లైన్ని మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో ఈ సి అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి డిస్టెన్స్, పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సో ఇది ప్రిన్సిపల్ ఫోకస్, క్యాపిటల్ ఎఫ్. సో ప్రిన్సిపల్ ఫోకస్ టు పోల్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటారు. సో ఇవన్నీ ఏంటివంటే టర్మ్స్ అనమాట. ఎప్పుడైతే లైట్ ఈ యొక్క మిర్రర్స్ పైన పడ్డప్పుడు, అప్పుడు ఇమేజ్ ఎక్కడ, ఏ పొజిషన్లో ఫామ్ అయింది, ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి, దాని నేచర్ ఏంటి, ఆ యొక్క ఇమేజ్ యొక్క నేచర్ ఏంటంటే తెలుసుకోవడానికి మనకు ఈ యొక్క టర్మ్స్ అనేవి మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి తెలుసుకుంటేనే మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క కర్వ్డ్ మిర్రర్స్ గురించి తెలుసుకోగలుగుతాం. ఓకే. సో ఇంతకుముందు మనము టర్మ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ టర్మ్స్లోనే ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఆ రిలేషన్ పేరు ఏంటంటే R is equals to 2F, విచ్ మీన్స్ ద రేడియస్ ఈజ్ ట్వైస్ ద ఫోకల్ లెంత్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఎ కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ లైన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, దీన్ని పోల్ అనుకోవాలి. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇది వచ్చేసి ప్రిన్సిపల్ ఫోకస్. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఉన్న ఈ యొక్క డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. సో మనం అబ్జర్వ్ చేస్తే రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఎగ్జాక్ట్ మిడిల్లో ఫోకస్ పాయింట్ ఉంది, ప్రిన్సిపల్ ఫోకస్. R is equals to 2F అంటే ఏంటంటే, ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ పోల్కి ఫోకస్కి ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ని మనము ఫోకల్ లెంత్ అని చెప్పాను. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ని రెండు భాగాలుగా మనం కట్ చేస్తే మనకు రెండు ఫోకల్ లెంత్ అనేవి వస్తాయి, 2 ఫోకల్ లెంత్ వస్తాయి. సో ఇదొక ఫోకల్ లెంత్, ఇక్కడ నుంచి ఇంతవరకు ఒక ఫోకల్ లెంత్. సో అందుకని R is equals to 2F అంటున్నాం. సో ఇక్కడ F అంటే ఏంటంటే ఫోకల్ లెంత్ అనమాట. సో ఇక్కడ ఇది ఫోకల్ లెంతే, సో ఇది ఫోకల్ లెంత్. టోటల్గా మనకు R అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ మిడిల్లో మనం కట్ చేస్తే రెండు ఫోకల్ లెంత్ని ఫామ్ అవుతాయంట. సో ఆ రిలేషన్ని ఇక్కడ చెప్తున్నారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ రిలేషన్. నెక్స్ట్ ఈ యొక్క కర్వ్డ్ మిర్రర్స్ గురించి మనం నేర్చుకోవాలంటే మెయిన్గా మనం రే డయాగ్రామ్స్ గురించి నేర్చుకోవాలి. To understand how images are formed, you can draw ray diagrams. These are simple lines showing how light reflects. So
రే డయాగ్రామ్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలంటే మనకు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఈ యొక్క సింపుల్ రే డయాగ్రామ్స్ వల్ల మనకు సింపుల్ లైన్స్ వల్ల, ఈ రే డయాగ్రామ్స్ అంటే ఏంటి, లైట్ రేస్ అన్నమాట. లైట్ రేస్ ఎలా వెళ్తాయి, స్ట్రైట్ లైన్గా. సో ఈ యొక్క లైన్స్ని మనం డ్రా చేసుకోవడం ద్వారా మనకు లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం, ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి రిఫ్లెక్షన్ అయిన లైట్ రే పాస్ అవుతుంది మనం తెలుసుకోవచ్చు. సో మనకు లైట్ రేస్ అనేవి చాలా సన్ దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ దగ్గర నుంచి వస్తున్న లైట్ రేస్ చూసుకుంటే, సో నెంబర్ ఆఫ్ లైట్ రేస్ అనేవి అక్కడ నుంచి వస్తూ ఉంటాయి, అవునా కదా. మనము ఫ్లాష్ లైట్ వేసినా, టార్చ్ లైట్ వేసినా చాలా లైట్ రేస్ అనేవి అందులో నుంచి పాస్ అవుతూ ఉంటాయి, మనకు కనపడవు, జస్ట్ మనకు లైట్ పడినట్టు కనపడుతుంది. సో మనకు లైట్ రేస్ అనేవి చాలా వస్తుంటాయి లైట్ దగ్గర నుంచి. సో మనకు ఈ యొక్క రే డయాగ్రామ్స్ గురించి నేర్చుకోవాలంటే ఆ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 కామన్ రేస్ మనం యూజ్ చేసి లైట్ మిర్రర్ మీద పడిన తర్వాత రిఫ్లెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో నేర్చుకోవచ్చు. సో రే ప్యారలల్ టు ద, ఒకటి వచ్చేసి 1 లైన్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో సెకండ్ లైన్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉంటుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి. ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు మాత్రం అప్పుడు సెకండరీ అనేది ఫోకస్ పాయింట్ నుంచి, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్ని పోల్ అంటాం, దీన్ని ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్. ఇట్ ఇస్ ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కర్వ్డ్ మిర్రర్ని మీరు ఊహించుకోండి ఒక స్పియర్ లాగా ఊహించుకుంటే దీనికి ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ దగ్గర మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ పాయింట్ని మనము ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్లా తీసుకుంటాం. దట్ ఈస్ ద రీజన్ మనం దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం స్పెరికల్ మిర్రర్స్లో. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్లు ఫస్ట్ రే అంటే 2 కామన్ రేస్ని మనం యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఫస్ట్ రే వచ్చేసి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుండే. అంటే ప్యారలల్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో కొంచెం పైన ఈ యొక్క లైట్ రే అనేది ప్యారలల్గా వెళ్ళింది. సో అది ఈ రే అనేది ఇలా పాస్ అయ్యి మిర్రర్కి స్ట్రైక్ అవుతుంది. మిర్రర్కి హిట్ చేసిన తర్వాత ఈ ప్యారలల్గా వెళ్ళిన ఈ రేని మనం తర్వాత రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ జరగడానికంటే ముందు నేను ఇంతకుముందు చెప్పాను మీకు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో. సో ఇది లైట్ దగ్గర నుంచి వస్తున్న రే కదా, లైక్ టార్చ్ లైట్ దగ్గర నుంచి వస్తున్న రే కదా, ఇన్కమింగ్ రే. దీన్ని మనం ఇన్సిడెంట్ రేగా కన్సిడర్ చేయాలి, చెప్పానా లేదా ఇంతకుముందు. సో ఇది ఇన్సిడెంట్ రే అనమాట. సో ఇన్సిడెంట్ రే అలా పడిన తర్వాత రిఫ్లెక్షన్ జరుగుతుంది. రిఫ్లెక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఫోకస్ పాయింట్లోంచి వస్తుంది రే అనేది. ఎలా వస్తుంది, ఫోకస్లో నుంచి ఎందుకు వస్తుంది సార్ అంటే మీకు చెప్పాను లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి మధ్యలో ఒక ఇమాజినరీ లైన్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ మనం నార్మల్ ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కర్వ్డ్ మిర్రర్స్లో నార్మల్ మనం ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సెంటర్ పాయింట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆల్వేస్ నార్మల్ విల్ బి కన్సిడర్డ్ అట్ ద పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నార్మల్ని డ్రా చేసుకుంటే డాటెడ్ లైన్స్లో, సో ఇది నార్మల్ లైన్ అయిపోయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లా సాటిస్ఫై అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే యాంగిల్ ఉంటుంది. సో ఈ రేని మనం రిఫ్లెక్టెడ్ రే అంటాం. అర్థమైందా? ఇంతకుముందు లైట్ రే ప్యారలల్గా వచ్చింది, ప్యారలల్గా వచ్చి ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం లైట్ రేని ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి మనము లైట్ రేని పంపిస్తే అప్పుడు రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ లైట్ సోర్స్. నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ లైట్స్ యూజ్ చేసి నేను టార్చ్ వేసాను. టార్చ్ వేస్తే నెంబర్ ఆఫ్ లైట్స్ ఇక్కడ నుంచి ఇలా పాస్ అవుతాయి, నెంబర్ ఆఫ్ లైట్స్ వెళ్తాయి, నెంబర్ ఆఫ్ లైట్ రేస్. సో నేను ఆ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ని కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ఆ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వెళ్ళినా కూడా రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది 100%. బట్ అన్ని నెంబర్ ఆఫ్ లైట్ రేస్ని నేను డ్రా చేసుకొని మీకు రిఫ్లెక్షన్ ప్రాసెస్ చూపిస్తే చాలా క్లమ్జీగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో అందుకని నేను సింగిల్ లైట్ రేని తీసుకుంటాను. రిఫ్లెక్షన్ జరిగేది మాత్రం అన్ని లైట్ రేస్తో పాటు రిఫ్లెక్షన్ జరుగుతుంది. బట్
మీకు ఇక్కడ ఇమాజిన్ చేసుకోవడానికి, మీకు ఇక్కడ డయాగ్రమెటిక్ వేలో ఈజీగా అర్థం అవ్వడానికి ఒక లైట్ రే మాత్రం తీసుకుంటున్నా. నేను లైట్ దగ్గర నుంచి వస్తున్న ఈ యొక్క లైట్ రేని ఇన్కమింగ్ లైట్ రే అంటారు. ఇన్కమింగ్ లైట్ రే అంటే ఏంటి? ఇన్సిడెంట్ రే. ఫస్ట్ ఇన్సిడెంట్ రే వెళ్ళింది, తర్వాత మనము రిఫ్లెక్షన్, ఎక్కడ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత లైట్ రే, రిఫ్లెక్టెడ్ అయిన లైట్ రే ఎక్కడి నుంచి ఇలా వెనక్కి వస్తుందని తెలుసుకోవడానికి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ నార్మల్ డ్రా చేసుకోవాలి. సో నార్మల్ డ్రా చేసుకున్నామా? ఎందుకు నార్మల్ డ్రా చేసుకోవాలంటే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్య కూడా సేమ్ యాంగిల్ ఉంటుంది. అంటే మనం చూసుకుంటే ఇలా వస్తుంది లైట్ రే ప్యారలల్ టు బ్యాక్వర్డ్స్. ఇప్పుడు ఇక్కడ ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే మనకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఉన్న ఒక లా ఇది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ ద నార్మల్ లైన్, దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే కదా. సో ఇక్కడ నుంచి నార్మల్ వెళ్ళింది. సో నార్మల్ ప్లస్ ఇన్సిడెంట్ రే ప్లస్ రిఫ్లెక్టెడ్ రే ఆల్ లైన్స్ సేమ్ ప్లేన్. ఇది కూడా ఒక లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఎప్పుడైతే ఇన్కమింగ్ లైట్ రే అంటే ఇన్సిడెంట్ లైట్ రే పాస్ చేసిన తర్వాత మనం నార్మల్లీ కన్సిడర్ చేయాలి. ఫస్ట్ నార్మల్లీ కన్సిడర్ చేస్తే ఆటోమేటిక్గా రిఫ్లెక్టెడ్ రే అనేది ఎలా రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అని మనకు అర్థమవుతుంది. సో అర్థమైంది కదా. ఇప్పటిదాకా మనము కాన్కేవ్ మిర్రర్లో రే డయాగ్రామ్స్ అనేవి అబ్జర్వ్ చేసాం, డయాగ్రామెటిక్ వేగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నౌ కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో సేమ్ టర్మ్స్ అన్న, మీకు కాన్కేవ్ మిర్రర్లో ఏ విధంగా అయితే టర్మ్స్ ఉంటాయో అదే విధంగా కాన్వెక్స్ మిర్రర్లో కూడా టర్మ్స్ అదే విధంగా ఉంటాయి. సో ఇంతకుముందు ఫస్ట్ డయాగ్రామ్లో కాన్కేవ్ మిర్రర్లో వేసుకున్న ఫస్ట్ డయాగ్రామ్లో రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఫస్ట్ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. సో ఇప్పుడు కూడా అలానే తీసుకుందాం. ఓకే, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను. సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నానంటే ఇది ఇన్కమింగ్ రే, దాన్నే ఇన్సిడెంట్ రే అని కూడా అంటాము. సో రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరగడానికంటే ముందు మనము రిఫ్లెక్షన్ లైట్ రే ఎక్కడ రిఫ్లెక్ట్ అయి పడుతుంది అని తెలుసుకోవడానికంటే ముందు మనము నార్మల్ని గీసుకోవాలి. నార్మల్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? రూల్స్ ప్రకారం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో నార్మల్ రే వచ్చేసి ఇన్సిడెంట్ రేకి డౌన్ రాలేదు, పైకి వచ్చేసింది. సో రిఫ్లెక్టెడ్ రే కూడా పైకే వెళ్తుంది ఇలా. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మనము రిఫ్లెక్టెడ్ రేని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకు ఒక పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టు కనపడుతుంది. ఆ పాయింట్ ఫోకస్. రిఫ్లెక్షన్ ఏమో బయటికి అంటే డైవర్జ్ అయిపోయి రిఫ్లెక్టెడ్ రే అనేది బయటికి వెళ్ళిపోయింది. బట్ మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ రిఫ్లెక్టెడ్ రే అనేది ఒక పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్లు కనపడుతుంది. ఆ పాయింట్ ఫోకస్. సో మనం కాన్కేవ్ మిర్రర్లో కూడా ఇంతకుముందు రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత రిఫ్లెక్టెడ్ రే ఫస్ట్ కండిషన్లో ఫోకస్ పాయింట్లోంచి వెళ్ళింది. సో ఇది కూడా మనకి ఫోకస్ దగ్గర నుంచి వచ్చినట్లు కనపడిందా లేదా? ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇప్పుడు నేను ఫస్ట్ కండిషన్లో లైట్ రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పంపించాను. సో ఇప్పుడు నేను లైట్ రే యొక్క డైరెక్షన్ని మారుస్తా. లైట్ రేని నేను ఇక్కడ పెడతాను, లైట్ సోర్స్ని. సో ఇక్కడ నుంచి లైట్ రేని పంపిస్తాను. సో లైట్ రే అనేది ఇన్కమింగ్ లైట్ రే ఇలా పాస్ అవుతుంది. సో పాస్ అయిన తర్వాత కాన్వెక్స్ మిర్రర్కి స్ట్రైక్ అవుతుంది. సో ఇది ఇన్కమింగ్ లైట్ రే కాబట్టి ఇన్సిడెంట్ రే. సో ఇలా స్ట్రైక్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలి? రిఫ్లెక్టెడ్ రే మనము డ్రా చేయడానికంటే ముందు నార్మల్ని గీసుకోవాలని చెప్పాను. నార్మల్ ఏ విధంగా వస్తుందో చూసుకుందాం. నార్మల్ ఎప్పుడైనా సరే కండిషన్ ప్రకారం మనం రూల్ ప్రకారం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో నార్మల్ వచ్చేసింది కదా. సో నార్మల్ వచ్చేసి ఇన్సిడెంట్ రేకి డౌన్వర్డ్స్ వచ్చింది, అప్వర్డ్స్కి రాలేదు. సో డౌన్వర్డ్స్ వచ్చింది కాబట్టి ఈ యొక్క నార్మల్కి ఇన్సిడెంట్ రేకి ఎంతైతే యాంగిల్ ఇక్కడ ఉందో సేమ్ అంత యాంగిల్లోనే మనము రిఫ్లెక్టెడ్ రే కూడా మనకు సేమ్ అదే యాంగిల్ వస్తుంది. అంటే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బి సాటిస్ఫైడ్ హియర్. ఇప్పుడు బాగా మనం అబ్జర్వ్ చేస్తే నేను ఇన్సిడెంట్ లైట్ రే అనేది ఎక్కడి నుంచి పంపించాను, ఈ పాయింట్ దగ్గర నుంచి. సో ఈ పాయింట్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ నుంచి వస్తున్న ఇన్కమింగ్ లైట్ రే అనేది ఫోకస్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టుంది. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అవునా కదా సార్? ఇవన్నీ ఏంటివి సార్? కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, లైట్ రే అక్కడి నుంచి ఎందుకు తీసుకుంటాం, ఇక్కడ నుంచి తీసుకోకూడదా? ఎక్కడి నుంచైనా ఏ పాయింట్ దగ్గర నుంచైనా తీసుకోవచ్చు. మనకు లైట్ రేస్ వచ్చినప్పుడు రిఫ్లెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు రిఫ్లెక్టెడ్ రే అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, రిఫ్లెక్టెడ్ రే ఎలా తీసుకోవాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి నార్మల్ తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇలా ప్రతిదీ మీకు ఇక్కడ ఇవన్నీ కండిషన్స్ లేదా రూల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రూల్స్ అనేవి మీరు నేర్చుకుంటేనే మీకు ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మీకు ఏదైనా న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు చేయగలుగుతారు. ఇవన్నీ ఏంటివంటే మీకు కండిషన్స్ లాంటివి. ఓకే, ఈరోజు క్లాస్లో ఇంతవరకు రే డయాగ్రామ్స్ రీప్రజెంటేషన్ నేర్చుకున్నాం. టుమారో ఇమేజ్ ఫార్మేషన్ గురించి నేర్చుకుందాం. అట్ ది సేమ్ టైం అలానే మనం ఫార్ములాస్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే సింపుల్గా సాల్వ్ చేయడం ఎలానో నేర్చుకుందాం. సో ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.